Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మూడేళ్ల తర్వాత కూటమి సీన్ సితారే. ఇల్లు అలకగానే పండుగ కాదు. అలాగే ప్రస్తుతం రాజకీయ ప్రయోజనాలు చూసుకుని ప్రతి అంశానికి తలొప్పుతూ ఉంటే రానున్న భవిష్యత్ అంధకారమేనన్నది విశ్లేషకుల అంచనా. అది కేంద్రంలో బీజేపీ కానీ మరొక పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇక దక్షిణాది రాష్ట్రాలను లెక్క చేయవు. కేంద్ర ప్రభుత్వమే సుప్రీంగా మారనుంది. దక్షిణాది రాష్ట్రాల మద్దతుతో జాతీయ పార్టీలకు పని ఉండకపోవచ్చు. ఎందుకంటే ఉత్తరాదిన అత్యధిక స్థానాలు గెలుచుకుంటే అధికారులకు వచ్చే అవకాశం ఉంది. అందుకే దక్షిణాది రాష్ట్రాలలో పొత్తులు పెట్టుకోవడం, వాటి డిమాండ్లకు తలంచడం అన్నది ఇక కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఉండదన్నది విశ్లేషకుల అంచనా. 2029 ఎన్నికలలో కూటమి ఏపీలో గెలిచినా రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం ఉండదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిధుల కోసం, ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని యాచించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నది అందరూ అంగీకరించేదే. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేకపోతే ఈడీ దాడులు, సిబిఐ దర్యాప్తులు షరామామూలేనన్నది అందరికీ తెలిసిన సత్యమే. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఈ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో దారికి తెచ్చుకునే అస్త్రాలు ఇప్పటికే కేంద్రం వద్ద పుష్కలంగా ఉన్నాయి. అదే సమయంలో ఇక దక్షిణాది రాష్ట్రాలలో సీట్ల సంఖ్య తగ్గితే ఇక ఇటువైపు చూసే అవకాశం కూడా లేదు. అమరావతి పనులు ఇప్పుడిప్పుడే వేగం అందుకున్నాయి. టీడీపీ, జనసేనతో పెద్దగా బీజేపీకి కూడా అవసరం ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇప్పట్లో పూర్తి కాదు, దశల వారీగా చేపట్టాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదో పరకో నిధులు ఇచ్చి వేల కోట్ల రూపాయల నిధులను ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి తెప్పించుకునేందుకు సహకరించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదో పరకో నిధులు ఇచ్చి వేల కోట్ల రూపాయల నిధులను ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి తెచ్చుకునేందుకు సహకరించింది. ఆ మాత్రం దానికే టీడీపీ నాయకత్వం తెగ చంకలు గుద్దుకుంటోంది. ఈ అప్పు ఇంతింతాయ్ అంతంతాయ్, చివరికి ఎంతవరకు వెళుతుందో ఎవరికి తెలియదు. 2029 ఎన్నికల తరువాత కేంద్రంలో ఏ జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ను దేఖను కూడా దేకదు. ఆ విషయాన్ని మేధావులు, రాజకీయ విశ్లేషకులు కూడా హెచ్చరిస్తున్నారు. కానీ ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి డీలిమిటేషన్కు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి. రానున్న కాలం ఆంధ్రప్రదేశ్కు గడ్డు కాలమేనని చెప్పాలి.